ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. రెండో రోజు భుజంగరావు తిరుపతన్నను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఇప్పటికే టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజులు రిమాండ్ విధించారు. రాధాకిషన్ ను కస్టడీ కోరుతూ నేడు నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేయనున్నారు. నేడు మరో 2 ఇన్స్పెక్టర్లను విచారించనున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. రెండో రోజు భుజంగరావు తిరుపతన్నను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఇప్పటికే టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజులు రిమాండ్ విధించారు. రాధాకిషన్ ను కస్టడీ కోరుతూ నేడు నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేయనున్నారు. నేడు మరో 2 ఇన్స్పెక్టర్లను విచారించనున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. రెండో రోజు భుజంగరావు తిరుపతన్నను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఇప్పటికే టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజులు రిమాండ్ విధించారు. రాధాకిషన్ ను కస్టడీకి కోరుతూ నేడు నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేయనున్నారు. నేడు మరో 2 ఇన్స్పెక్టర్లను విచారించనున్నారు పోలీసులు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఫోన్ ట్యాపింగ్ లో ఒక్కొక్కరు పోలీస్ అధికారిని కూడా పిలిపించి విచారించబోతున్నారు. ప్రధానంగా 5 మంది ఇన్స్పెక్టర్ల ప్రమేయం ఉంది అని గుర్తించినటువంటి పోలీసులు ఈ రోజు కొంతమందికి నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల్లో భాగంగా వారిని బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయాన్ని పిలిపించి విచారించబోతున్నారు. అయితే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావును నిన్న మొత్తం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు తనకు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించడం జరిగింది. మరి కాసేపట్లోనే పోలీసులు రాధాకిషన్ తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడే భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, వీళ్ళిద్దరినీ కూడా పోలీసులు తమ కస్టడీకి ఈ రోజు రెండో రోజు తీసుకోబోతున్నారు. కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఎవరెవరు ఏమేమి చేశారు అనే దాని మీద వివరాలన్నింటినీ కూడా రాబట్టే అవకాశం ఉంది. అయితే నిన్న మనం చూసుకుంటే మాత్రం న్యాయమూర్తి ముందు ఈ మొత్తం రాధాకిషన్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత ప్రవేశపెట్టేటప్పుడు పోలీసులు దాఖలు చేసినటువంటి మెమో ఏదైతే ఉందో ఆ మెమోలో కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని పొందుపరిచారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ఏదైతే ఉందో టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. భారతదేశంలో ఫస్ట్ టైం ఈ యాక్ట్ ను అమలు చేస్తూ కూడా ఈ కేసును బుక్ చేశారు. ఎందుకు అంటే ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి అతని ప్రైవసీని భంగం కలిగించే విధంగా వినకూడనటువంటి మాటలు ఫోన్లను ఏమాత్రం అనుమతులు లేకుండా వినడం అనేది రైట్. థ్యాంక్ యూ మధు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. రెండో రోజు భుజంగరావు తిరుపతన్నను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఇప్పటికే టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజులు రిమాండ్ విధించారు. రాధాకిషన్ ను కస్టడీ కోరుతూ నేడు నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేయనున్నారు. నేడు మరో 2 ఇన్స్పెక్టర్లను విచారించనున్నారు పోలీసులు. Gracias.